శ్రీరామరెడ్డి తాగునీటి వర్కర్స్ దాదాపు కొన్ని నెలలుగా 5 నెలలకు పైగా ఉన్నటువంటి జీతాల బకాయిలను వెంటనే చెల్లించాలంటూ అనంతపురంలోని ఆర్డబ్ల్యూఎస్ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమానికి దిగినటువంటి నేపథ్యం చూడవచ్చు. మనం ఇక్కడ ఏదైతే ఉందో వర్కర్స్ సత్యసాయి వాటర్ వర్క్స్కి సంబంధించిన వర్కర్స్ చాలా నెలలుగా మాకు పెండింగ్లో ఉన్నటువంటి జీతాలను చెల్లించకుండా ఉంటున్నారని, ఇటువంటి పరిస్థితుల్లోనే మాకు ఎందుకంటే పని చేస్తున్నాం, మాకు పనికి సంబంధించిన వేతనాలు చెల్లించాలని చెప్పేసి చాలా రోజులుగా వేడుకుంటున్నప్పటికీ మాకు ఎప్పటికీ సరిగా ప్రతి నెల అనేది ఎప్పటికీ రావు. ఇటువంటి పరిస్థితుల్లోనే ఏకంగా మాకు నెలల తరబడి పెండింగ్ పెట్టడం ఎంతవరకు సబబు, అందులో మా కుటుంబాలు కూడా వీటి మీద ఆధారపడి జీవిస్తున్నటువంటి నేపథ్యంలో మాకు వచ్చే జీతాలు కూడా చాలా అరకొరగా ఉంటాయి, తక్కువగా ఉంటాయి. ఇటువంటి పరిస్థితుల్లో మాకు 6 నెలలకు ఒకసారి, సంవత్సరానికి ఒకసారి రావడం అనేది చాలా ఇబ్బందికరమైన పరిస్థితులను ఎదుర్కొనే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మాకు ఎందుకంటే అనునిత్యం మేము ప్రజలకు ఉపయోగపడే మంచినీటి సప్లైని చేయడంలో మేము అనునిత్యం ఆ పనిలో నిమగ్నమై ఉంటాయి. ఇటువంటి పరిస్థితుల్లోనే మాకు ఈ చెల్లించాల్సిన జీతాలను సరైన పద్ధతిలో సక్రమంగా చెల్లించాలని చెప్పేసి ఒకవైపు నిరసనకు దిగినటువంటి నేపథ్యంలో ఇక్కడ వామపక్షాల నాయకులు కానీ ఈ వర్కర్స్ కానీ ఉన్నారు. ఏం చెప్తారు వారి మాటలు? సరే, ఏంటి మీ ప్రధాన డిమాండ్ ఏంటి? మాది ప్రధానమైన డిమాండు 5 నెలల్లో బకాయి వేతనాలు చెల్లించాలని చెప్పేసి జనవరి 1వ తేదీ నుంచి నిరవధిక సమ్మెలోకి వెళ్ళాం. అందుమునిపై అధికారులు తెలియజేశాం 4 నెలల బకాయి ఉన్నాయి, ఆ 4 నెలల బకాయి వేతనాలు చెల్లించమని చెప్పేసి అడిగితే చెల్లించట్లేదు. కాంట్రాక్టులు అడుక్కోపని చెప్పేసి నిర్లక్ష్యంగా ఎస్సీ గారు సమాధానాలు చెప్తున్నారు. కాంట్రాక్టులు అడుక్కోమని అంటే మరి మీరెందుకు అధికారులు ఉన్నారని చెప్పేసి మేము ఆ రోజు అడిగాం. కానీ అధికారులు ఈరోజు ఏమాత్రం పట్టించుకునే పరిస్థితి లేదు. కేవలం అధికార పార్టీ నాయకులు కాంట్రాక్టులు ఏ రకంగా చెప్తే దానికి తల ఊపేటువంటి పరిస్థితి ఉంది తప్ప కార్మికులకు నిజంగా వేతనాలు చెల్లించడం లేదు. 5 నెలల వేతనాలు లేకపోతే వారి కుటుంబ పోషణ ఏ రకంగా జరుగుతుందో ఈరోజు అర్థం చేసుకోవాలి. కొత్త సంవత్సరం వెళ్ళిపోయింది, క్రిస్మస్ వెళ్ళిపోయింది, సంక్రాంతి వెళ్ళిపోయింది, ఇప్పటిదాకా వేతనాలు లేవలేదు. వేతనాలు అడిగితే మాత్రం మా మీద అక్రమ కేసులు బనాయిస్తున్నారు. నిన్న 4 రోజుల క్రితం ఉరవకొండలో అక్కడ ఉన్నటువంటి డిఈ గారు, అట్లాగే అక్కడున్న సోలాపురం కన్యాకళ మండలానికి సంబంధించిన సోలాపురం సర్పంచ్ భాస్కర్ రెడ్డి ఇద్దరు కార్మికులతో సంబంధం లేకుండా మోటార్ లాంచ్ చేశారు. కెపాసిటీకి మించి నీళ్లు వదలడం వల్ల ఆ పైపులు పగిలిపోయిన పరిస్థితి కొనసాగుతుంది. కౌకొండ దగ్గర పైపులు పగిలిపోతే ఆ పైపులు మీరే పగలగొట్టారని చెప్పేసి కార్మికుల మీద అక్రమంగా కేసు పెట్టారు. మేము ఉరవకొండ పోలీస్ స్టేషన్ దగ్గర గల సీఐకి అడిగాం, ధర్నా చేసాం. మా మీద అక్రమ కేసులు బనేస్తారు. మీరు పూర్తి విచారణ చేసేయండి, దేనికైనా ఏ విచారణకైనా మేము సిద్ధం. మా మీద అక్రమ కేసులు పెట్టడం సరైనది కాదు. వేతనాలు అడిగితే అక్రమ కేసులు పెట్టిస్తారు, భయపడిస్తారు. ఈ రకమైనటువంటి పద్ధతి సరైనది కాదని చెప్పాం. కానీ ఈరోజు 6 మంది కార్మికుల మీద అక్రమ కేసులు బనాయించారు. అదే రకంగా శ్రీనివాసులు ఉన్నారు, ఆయన కార్మికులు భయపడిస్తున్నారు. దళితులు కార్మికులు ఉన్నారు, దళితుల పట్ల అవమానపరిచేటువంటి పద్ధతిలో గారు ఎవరిస్తున్నారు. మీరు ఉపాధి హామీ పనులు చూసుకోండి రా, ఎందుకురా మీ ఈ పనులు ఇదే కదా, దీంట్లో వేతనాలు ఇచ్చే పరిస్థితి లేదు, ఏమీ లేదు అంటే కాంట్రాక్టుతో కుమ్మక్కయ్యి వారు ఇచ్చేటువంటి కమిషన్లకు ఒక్కరుతుబడి ఈరోజు గారు ఆ రకమైన వ్యవహరిస్తున్నారు. అందుకని గారి మీద వెంటనే సస్పెండ్ చేయాలి. కాంట్రాక్ట్ నుంచి కక్కుర్తికి పాటుపడుతున్నాడు గారి శ్రీనివాసుల్ని సస్పెండ్ చేసి అతని మీద ఎస్సీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి. ఎందుకని అడుగుతున్నా ఎస్సీ అట్రాసిటీ కేసు అంటే దళితులు పనిచేసేటువంటి మా యూనియన్ జిల్లా కార్యదర్శి రాము, అదే రకంగా అనేక ఉన్నూరు స్వామి ఇట్లాంటి వాళ్ళ కార్మికులందరూ కూడా 5 నెలలుగా వేధింపులకు గురి చేస్తున్నాడు. అతను వేధింపులు అధికారి కాబట్టి చూస్తూ ఉన్నట్టు వ్యవహరించే పరిస్థితి, విధి లేని పరిస్థితుల్లో ఈరోజు దళితుల పట్ల అవమానకరంగా పరిస్థితుల్లో ప్రవేశిస్తున్నాడు. అందుకని గారి మీద చర్య తీసుకోవాలి. మా బకాయి వేతనాలు చెల్లించేంత వరకు ఇక్కడి నుంచి వెళ్ళే ప్రసక్తి లేదు. అదే రకంగా 3100 3 సంవత్సరాలుగా బకాయి పిఎఫ్ ఉంది, ఆ బకాయి ఇంతవరకు చెల్లించేటువంటి పరిస్థితి లేదు. కార్మిక చట్టాల ప్రకారం రావాల్సిన న్యాయమైన హక్కులు కూడా ఈరోజు పరిష్కారం చేయలేని పరిస్థితి. ప్రతి సంవత్సరం వేతనాల కోసం సమ్మె చేయక తప్పదు. సమ్మె చేసిన సందర్భంగా అప్పుల పాలైపోతున్నారు. టెంట్లు వేసుకోవడం కావచ్చు, ఇక్కడ రావడానికి కావచ్చు, జిల్లా కేంద్రానికి రావాలంటే ఒక్కొక్క కార్మికుడికి 500-600 రూపాయలు ఖర్చు అవుతుంది. ఎవరు ఇస్తారు? ఇవన్నీ అధికారులు అడిగేటువంటి పరిస్థితి లేదు. అందుకని ఈరోజు ప్రభుత్వం చాలా నిరంకుశంగా వ్యవహరిస్తుంది. ఇప్పటికైనా పాలకవర్గాలు ఆలోచించాల్సిన అవసరం ఉంది. కోట్ల రూపాయల డబ్బులు తింటున్నారు. ఈరోజు కలాం నాయుడు అనేటువంటి కాంట్రాక్టరు ఉమ్మడి జిల్లాలో ఆయన మడకచెర ప్రాంతాల్లో పనిచేపిస్తాడు. అతని దగ్గర బోగస్గా 120 మంది కార్మికులు డబ్బులు తింటున్నాడని చెప్పేసి ఎంక్వైరీ చేశారు. కలెక్టర్ గారు ఎంక్వైరీ చేశారు. ఆ ఎంక్వైరీ రిపోర్ట్ ఇప్పటిదాకా బయటపెట్టారు.
కానీ ఈరోజు లోపల ఎస్సీ గారు అట్లాగే కాంట్రాక్టర్ డిఈ అందరూ కలిసి కోట్ల రూపాయలు మింగేసేటువంటి పరిస్థితి కొనసాగుతుంది. అదే రకంగా అందరూ కాంట్రాక్టర్ల దగ్గర అక్రమంగా ఎక్సెస్ కాంట్రాక్టు పేర్లు రాసుకొని ఆ రకంగా డబ్బులు తినేటువంటి పరిస్థితి, నెల నెల వేతనాలు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తక్షణమే వేతనాలు చెల్లించాలని, లేకపోతే మా పోరాటం మరింత ఉధృతం చేస్తాం, సమ్మె విరమించే ప్రసక్తే లేదు. అందుకనే గ్రామ ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తాం. ప్రజలందరూ మాకు సానుకూలంగా ఉన్నారు. ఆ గ్రామాల్లో దాదాపు 2000 గ్రామాలకు ఉమ్మడి జిల్లాలో నీళ్లు అందించేటువంటి గ్రామాల్లో ఈరోజు నీళ్లు కూడా ఆ ప్రజానికని చెప్పాం, మాకు వేతనాలు ఇవ్వట్లేదు, ప్రభుత్వం కావాలని ఉద్దేశపూర్వకంగా ఇవ్వకోకుండా చేస్తుంది, ఇప్పటికైనా వేతనాలు చెల్లించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఏం చెప్తారండి ప్రతిసారి? ఎందుకంటే శ్రీరామరెడ్డి తాగునీటి వర్కర్స్ వాళ్ళకే ఇటువంటి ఇప్పుడు బకాయిలు వేతనాలు, అందులో మీరు ప్రతిసారి రోడ్డు ఎక్కే పరిస్థితులు నెలకొంటున్నాయి. ఏం చెప్తారు? ప్రతిసారి ముందస్తు చర్యలు లేకపోవడం వల్ల ఈ దుర్మార్గం జరుగుతూ ఉంది. కనీసం వాళ్ళేమో అధికారులేమో నెల నెల వేతనాలు తీసుకుంటున్నారు. కనీసం చెక్కు మీద సంతకం పెట్టేటప్పుడు ఇక్కడ ఉన్నటువంటి కార్మికులు, మన ఆఫీసులో చేస్తున్నటువంటి కార్మికులకు వేతనాలు పెంచాలనేది కొంతన్న స్పృహ లేకోకుండా ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీ గారు, డిఈ గారు, ఈ గారు వివరించడం చాలా దుర్మార్గం. ఇదొకటి. ఈరోజు కనీసం 18 రోజుల నుంచి సమ్మె చేస్తుంటే సమ్మె చేస్తున్నటువంటి కార్మికులు పిలిపించి పరిష్కరించాల్సి పోయి ఈరోజు వారిపైన కేసులు పెట్టడం ఇది ఇంకా చాలా దుర్మార్గం ఉంది. అంటే ఒకవైపున ఇది బెదిరింపు ధోరణే. ఈరోజు అంగన్వాడీ కార్మికులు ఒకరోజు దాదాపు 38 రోజుల నుంచి సమ్మె చేస్తున్నారు. అనేక మంది కార్మికులు ఈరోజు రోడ్డున పడి ఇచ్చేస్తుంటే అటువైపు ప్రభుత్వ వైపు నుంచి కూడా ఎటువంటి స్పందన లేదు. అధికారులు కూడా నిమ్మకు నీరెక్కినట్లుగా వ్యవహరించినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికైనా ఈ అధికారులు తక్షణం ఏదైతే బకాయి పట్టినటువంటి వేతనాలు కానీ పిఎఫ్ కానీ ఇవైతే ఉన్నాయో అవన్నీ వెంటనే చెల్లించాలని చెప్పేసి కోరుతున్నాం. అదేవిధంగా కార్మికులపైన పెట్టినటువంటి అక్రమ కేసులు తక్షణం ఎత్తేయాలని చెప్పేసి సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. ఏం చెప్తారు సార్? మాకు 5 నెలలుగా వేతనాలు ఇవ్వలేదు. వేతనాల కోసం సమ్మెలో ఉన్నాం. ప్రతిసారి సమ్మె చేస్తేనే వేతనాలు వచ్చే పరిస్థితిలో ఉన్నాం. పూట గడవడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నాం. దయచేసి కార్మికులపైన కొంత శ్రద్ధ చూపి అధికారులు మా సమస్యను పరిష్కరించాలని కోరుకుంటున్నాం సార్. ఇది ఏదైతే ఉందో శ్రీరామరెడ్డి తాగునీటి వర్కర్స్ చూడవచ్చు రోడ్డు మీద బైఠాయించి ఆర్డబ్ల్యూఎస్ కార్యాలయం ఎదుట రోడ్డుపై బైఠాయించి ఇక్కడ నిరసన కార్యక్రమాన్ని చేపడుతున్నటువంటి నేపథ్యం. ఇటువంటి పరిస్థితుల్లో దాదాపు 2000 కుటుంబాలకు ఈ కార్మికులు పనిచేస్తున్నటువంటి నేపథ్యంలో ఉమ్మడి అనంతపురం జిల్లాలో 2000 గ్రామాలకు వీరి సప్లై అనేది వాటర్ సప్లైకి పనిచేస్తున్నటువంటి కార్మికులు ఎప్పుడూ ప్రతిసారి మా వేతనాల కోసం రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి అయినా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని మొత్తం మీద అయితే మాత్రం ఇటువంటి నిరసన కార్యక్రమాలు ఒకవైపు చేస్తున్నటువంటి నేపథ్యంలో ముఖ్యంగా మా మీద అక్రమ కేసులు బనాయించడం ఎంతవరకు సబబు అంటూ ఒకవైపు ప్రశ్నిస్తున్నట్టు పరిస్థితి. కేవలం పరిస్థితి సుధాకర్తో చల్లాకి నాయుడు RTV అనంతపురం.